తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆ బోర్డు పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదివారం ఆయన లేఖ రాశారు. గోశాల నుండి గోవిందుడి వరకు అబద్ధపు ప్రచారం చేస్తుందంటూ వైసీపీపై ఆయన మండిపడ్డారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి గోవిందుడితో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గోశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ ఈవో డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈ రోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిలిగిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకుపోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకునే దిశగా సమావేశాల్లో కూడా మేము చర్చించి అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకుని వచ్చే దిశగా కూడా మేము ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని చెప్పి శ్రీవారి భక్తులకి తెలియజేస్తూ ఈ అసత్య అబద్ధపు ప్రచారాల్ని నమ్మద్దండి. మీరు వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి ఈ వీడియోలు గానీ వికృత చేష్టలు చేస్తున్నట్టు వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జాగ్రత్త, మీ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు. మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అవినీతి అంతానికి ప్రజల హక్కుల రక్షణకు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కృషి చేస్తుందని సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ తెలియజేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా ఆర్టీఐని సంప్రదించవచ్చని తెలియజేశారు. ఆర్టీఐ రాష్ట్ర స్థాయి నియామక సమావేశంలో పలువురికి గుర్తింపు కార్డులు అందజేశారు. ఆర్టీఐ చట్టం ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పిస్తుందని, సమాచార పారదర్శకత ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలియజేశారు. ప్రత్యేకించి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి మన దేశంలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఆర్టీఐ ఉంది. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ కామేష్ గాడి గారు ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది గారు ఇది స్థాపించారు. అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ నుండి అన్ని. హ్యూమన్ రైట్స్ అంటే ఈ రోజుల్లో మీకు తెలియదేం లేదు, అన్నీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్. నేను దాని జోలికి బోదలుచుకోలేదు. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నిక్కచ్చిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలలో అవినీతిని నిర్మూలించడంలో 133వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 133వ స్థానంలో ఉంది అంటే మనం ఎంత వెనకబడిపోయామో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ 2005లో మొదలైన తర్వాత 2025 ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరొక ముఖ్య విషయం, ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వారు ఏ రంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రంగాలు దయచేసి ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రభుత్వ రంగం అవ్వచ్చు, ప్రజా జీవిత రంగం అవ్వచ్చు, ఏ రంగమైనా పర్వాలేదు. ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ఎవరైనా సరే
ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. మీ ద్వారా నేను తెలియజేసేది విశాఖ జిల్లా ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సామాన్యుడి చేతిలో హస్త్రం. సామాన్యుడికి 140 నుండి 150 కోట్ల జనాభా కలిగిన ఏ ఒక్కరైనా కూడా, ఏ ఒక్క అధికారినైనా లేకపోతే ఏ ఒక్క పని మీదనైనా ప్రశ్నించే హక్కు ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టం మనకు కల్పించిందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో మనం చూసినట్టయితే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అరికట్టడంలో 99% సఫలం అవుతున్నప్పటికీ ఆ 1% మాత్రం విఫలమవుతున్నామనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లాకు సేవ చేసి అభివృద్ది పదంలో నడిపించారని, అటువంటి మహనీయుడి విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అన్నారు. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతన కొట్టారని ధ్వజమెత్తారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదని, రేపు వైఎస్ఆర్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు ఆయన చేసిన రకంగా ఈరోజు ఎవ్వరు కూడా చేయలే. అంత విపరీతంగా ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఈ జిల్లాలో రిమ్స్ రావాలన్నా, ఇక్కడ రోడ్డు బాగుపడాలన్నా, ఇక్కడ జిఎన్ఎస్ఎస్ రావాలన్నా, ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కావాలని చెప్పినా, ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా, జేఎన్టీయూ కావాలన్నా, ట్రిపుల్ కావాలన్నా, అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసమా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు, రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలకు ఆయనకున్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము, లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్లకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోబోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు, ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసేటువంటి ఓవర్ యాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా, అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజారుతారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు. అందరినీ తీసుకొని పోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా. కానీ 307 సెక్షన్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏమాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నా, ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తారంటే మీరు బతుకుతున్నారా? అసలు మీ డ్యూటీ ఏంది, మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా అధికారి కింద మేము పరిగణించడం లేదు. వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం, ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతన్ని పరిగణిస్తాం. రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి మీరు, మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నత అధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి, ఎవరైతే గూండాగా, ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను.
హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, మాజీ సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే జాగృతి బ్యానర్ లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రపటాలు మాత్రమే ఉన్నాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ. పిఠాపురంలో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండగల పింఛన్ల పంపిణీ. పేదల ఆనందమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను వేలంపాటగా మార్చేశారు. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరమూరు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. నేత్రపర్వంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామార్చన, కమనీయంగా జరిగిన విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.